ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా రామకృష్ణ పరమహంస గారి యొక్క జీవిత చరిత్రని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. నిన్న రెండవ భాగంలో స్వామి యొక్క నిర్యాణ గాథ చెప్పుకున్నాం. 1886 సంవత్సరం ఆగస్టు 16వ తేదీ తెల్లవారుజామున శ్రీ 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 రామకృష్ణ పరమహంస గారు తన యొక్క శరీరాన్ని విడిచిపెట్టారు. ఆయన మరణం దుఃఖకరమైనటువంటి క్షణం కానే కాదు, అది ఒక దైవికమైనటువంటి నిష్క్రమణ. ఆయన చివరి క్షణాల్లో కూడా ఆయన యొక్క ముఖం అనంతాకాశాల్లోకి చూస్తూ ఆకాశంలో విలీనమైపోతున్నట్లుగా ఒక అతీంద్రియమైనటువంటి కాంతితోటి ప్రకాశించింది. (1886) శ్రీ రామకృష్ణ పరమహంస మరణం అనేది అంతం మాత్రం కాదు, ఆధునిక హిందూ ఆలోచనను రూపొందించేటటువంటి సరికొత్త ఆధ్యాత్మిక ఉద్యమానికి నాంది పలికింది. ఆయన బోధనలు సరళమైనవైనప్పటికీ చాలా గహనమైనవి, అంటే లోతైనవి, భావగర్భితమైనవి, అన్ని వర్గాల అన్వేషకులకి ప్రేరణ కలిగిస్తూ ఉంటుంది. కానీ ఆయన వారసత్వం యొక్క నిజమైన శక్తి ఆయన పెంచినటువంటి శిష్యుల్లో, ముఖ్యంగా స్వామి వివేకానందులో ఉంది. రామకృష్ణ ఆస్థానం ఏర్పాటు మొట్టమొదట రామకృష్ణ పరమహంస శరీరాన్ని విడిచిపెట్టే ముందు తన యొక్క బోధనలను వ్యాప్తి చేయడానికి మరియు సర్వ మానవాళికి సేవ చేయడానికి వివేకానంద స్వామిని ఎంచుకున్నాడు. ఆ వివేకానందుడికి ఈ పవిత్రమైనటువంటి లక్ష్యాన్ని అప్పగించాడు. 1887లో వివేకానంద స్వామి మరియు ఆయన శిష్యుల బృందం సన్యాసాన్ని స్వీకరించి రామకృష్ణ ఆస్థానాన్ని స్థాపించారు. వారు తమ గురువు యొక్క బోధనలను ముందుకు తీసుకువెళ్ళటానికి మరియు పేద సాధలకి సేవ చేయటానికి తమ అమూల్యమైనటువంటి జీవితాలను అంకితం చేశారు. మొదట్లో కలకత్తా దగ్గరలో ఉన్నటువంటి బారానగర్లో ఒక చిన్న శిథిలావస్థలో ఉన్నటువంటి ఇంట్లో ఈ వివేకానంద స్వామి తన అనుయాయులైనటువంటి సన్యాసులు అందరూ నివసించారు. పగలుపూట తీవ్రమైన ధ్యానంలో ఉండేవాళ్ళు. రాత్రుళ్ళు వారు గురువుగారు చెప్పినటువంటి బోధనల గురించి లోతైన చర్చలు నడిపేవాళ్ళు. ఆ తర్వాత ఇది రామకృష్ణ మఠంగా పరిణామం చెందింది. ఇది ఆధ్యాత్మిక సాధన, విద్య మరియు సేవకు అంకితమైనటువంటి గొప్ప సంస్థ. ఇవాళ రామకృష్ణ మఠం వాళ్ళు అనేకమైన గ్రంథాలు ప్రచురించారు. ఇటీవల మేము కన్యాకుమారి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక పెద్ద మఠం ఉంది. శ్రీ రామకృష్ణ పరమహంస ఒక దీపాన్ని వెలిగించినటువంటి నిప్పు అయితే, స్వామి వివేకానంద ప్రపంచవ్యాప్తంగా దాని వెలుగును మోసినటువంటి గాలి. ఎంత అద్భుతమైన ఉపమానమో చూడండి. 1893లో వివేకానందుడు ప్రపంచ మతాల పార్లమెంటులో ప్రసంగించడానికి అమెరికాలో ఉన్నటువంటి చికాగో నగరానికి వెళ్ళారు. మామూలుగా అక్కడ ఆంగ్లేయులకు అలవాటు
సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికాతో ప్రారంభమైన ఆయన ప్రసిద్ధ ప్రసంగం ప్రేక్షకులను ఉత్తేజపరిచింది. వాళ్ళు లేడీస్ అండ్ జెంటిల్మన్ అంటారు, కానీ వివేకానందుడు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని సంబోధించాడు. పాశ్చాత్య ప్రపంచం మన హిందూ మతం యొక్క ఆధ్యాత్మిక లోతులకి పరిచయం చేయబడింది. పుస్తకాలు లేదా వలసవాద వివరణల ద్వారా మాత్రం కాదు, నేరుగా శ్రీ రామకృష్ణ పరమహంస నుండి గొప్ప ఆణిముత్యం లాంటి శిష్యుడైనటువంటి వివేకానందుడి ద్వారా వేదాంతం, మతాల ఐక్యత మరియు మనిషి యొక్క దైవత్వం గురించి స్వామి వివేకానంద చేసినటువంటి ప్రసంగాలు తమ గురువు యొక్క ప్రత్యక్ష అనుభవాలలో పాతుకుపోయినాయి. కేవలం పొడి పొడి తత్వాన్ని ప్రతిపాదించల. పరమహంస రామకృష్ణ జీవితంలో తాను చూసినటువంటి దాని గురించి మాత్రమే మాట్లాడారు వివేకానంద. ఆయన సందేశం అన్ని సంస్కృతుల్లో కూడా ప్రతిధ్వనించింది. అంతేకాదు, త్వరలోనే రామకృష్ణ ఉద్యమం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. శ్రీ రామకృష్ణ పరమహంస 1886లో తన పాంచభౌతిక శరీరాన్ని విడిచిపెట్టినప్పటికీ సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ మహాత్ముడి యొక్క ఉనికి మరింత బలంగా పాతుకుపోయింది సమాజంలో. నేటికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం కోసం ఆయన బోధనల వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. ఆయన యొక్క భక్తుడు మహేంద్రనాథ్ గుప్తా నమోదు చేసినటువంటి మాటలు జీవితాలను పరివర్తన చెందిస్తూనే ఉన్నాయి. ఇంకా బారానగరంలో యువ సన్యాసుల చిన్న సమూహంగా ప్రారంభమైనటువంటి ఈ సంస్థ ఇప్పుడు ప్రపంచవ్యాప్త ఆధ్యాత్మిక మరియు మానవతా సంస్థగా ఎదిగింది. రామకృష్ణ మిషన్ భారతదేశంలోనే కాకుండా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూరప్, ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా దేశాలలో కేంద్రాలు కలిగి ఉంది. ఈ సంస్థ ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని మాత్రమే కాకుండా మానవతా సహాయం, ఉచిత విద్య, ఆరోగ్య సంరక్షణ, నిరుపేదలకు అందిస్తోంది ఒక ఆపన్హస్తం. ఈ రోజున రామకృష్ణ మిషన్ చురుగ్గా ఉన్నటువంటి ప్రాంతాలు ఏంటి అంటే, మొట్టమొదట ఏరియాస్ అంటాం. ప్రాంతాలంటే ఏ రంగాలు అని. ఒకటి విద్యారంగం. శ్రీ రామకృష్ణ పరమహంస విలువల ఆధారంగా వందలాది పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు దేశవ్యాప్తంగా స్థాపించబడ్డాయి. ఈ సంస్థలు విద్యాపరమైనటువంటి నైపుణ్యం మీద మాత్రమే కాకుండా వ్యక్తిత్వ వికాసం, వ్యక్తిత్వ నిర్మాణం, ఆధ్యాత్మికతపై కూడా దృష్టి సారించినాయి. 2, ఆరోగ్య సంరక్షణ. విద్య తర్వాత ప్రధానమైనటువంటిది మనిషికి ఆరోగ్యం. విద్య గనక లేకపోతే పశువుగా ఉండిపోతాడు. ఆరోగ్యం లేకపోతే ఏ పని చేయలేడు. కలకత్తాలోని రామకృష్ణ మిషన్ సేవా ప్రతిష్టాన్ భారతదేశం అంతటా ఉన్నటువంటి ఆసుపత్రులతో పాటుగా వేలాది మందికి ఉచిత వైద్య సంరక్షణను అందిస్తోంది. ఇక సహాయ చర్యలు. ఈ రామకృష్ణ మిషన్ తరచుగా సంభవించేటటువంటి విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో మొట్టమొదటి స్పందనదారుల్లో ఒకటిగా ఉంటుంది. ఒక భూకంపం వచ్చినా, ఒక సునామీ వచ్చినా, ఒక ఉప్పెన వచ్చినా, ఇటువంటి ఉత్పాతాలు జరిగినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు, మొదటగా అక్కడ కనిపించేది రామకృష్ణ మిషన్ వాళ్ళు. అంతేకాదు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఉంటారు అక్కడ. అంటే హిందూ భావజాలంతో ఉండే సంస్థలే 2. ఆహారము, ఆశ్రయం, వైద్య సహాయం తక్షణం అందిస్తుంది. ఇక ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం. ఆశ్రమాలు మరియు కేంద్రాలు శ్రీ రామకృష్ణ పరమహంస యొక్క సార్వత్రిక ప్రేమ మరియు సామరస్యం మొదలైన వాటి యొక్క సందేశాన్ని దేశం నలుమూలలే కాకుండా
ప్రపంచ నలుమూలలుగా వ్యాపిస్తూనే ఉంది, వ్యాప్తి చేస్తూనే ఉన్నాయి. భౌతిక ప్రపంచంలో ఉంటూ కూడా ఆధ్యాత్మికంగా ఎలా జీవించాలి అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తే భౌతిక జీవితం ఆధ్యాత్మిక మేలుకొలుపుకి అడ్డంకిగా ఉందా అనేటువంటి భ్రమలని తొలగించడం కోసం ది మాంక్ ఇన్ ది మ్యాన్షన్ అనేటువంటి గ్రంథం మనకి ఉపయోగపడుతుంది. హౌ టు లివ్ స్పిరిచువల్లీ ఇన్ ఎ మెటీరియల్ వరల్డ్. సంవత్సరాలుగా మానవుడు 2 రకాల జీవితాలు గడుపుతూ ఉంటాడు. ఒకటి పని, సంబంధాలు మరియు బాధ్యతలకి అంకితం చేయబడితే, మరొకటి ధ్యానంలో, ఆధ్యాత్మికతలో ఒకానొక నిశ్చలతని మరియు లోతైనటువంటి సత్యాలను వెతుకుతూ ఉండాలి. ఆ విభజన ప్రతి వ్యక్తి కూడా నిర్ణయించుకోవాలి. అంటే గృహస్థుగా ఉండొద్దని చెప్పలేదు సమాజం, గృహవ్రతుడుగా మారిపోవద్దు అంటున్నారు. గృహస్థు వేరు, గృహవ్రతుడుగా మారిపోవటం వేరు. గృహస్థుగా ఉన్నప్పుడు తన భార్యాబిడ్డలను పోషించుకోవటం, తన తల్లిదండ్రులను పోషించుకోవటం, ఇంటికి వచ్చినటువంటి అతిథి అభ్యాగతులను ఆదరించటం, సమాజానికి కావలసినటువంటి వనరులను సమకూర్చటం, ఇవన్నీ చేయొచ్చు, చెయ్యాలి కూడా. మహాత్ముల యొక్క జీవితాలు మనకి ఎన్నో విషయాలని అందిస్తూ ఉంటాయి. అంతేకాదు, రామకృష్ణ మిషన్ తరఫున మన యొక్క ఇతిహాసాలు, మన పురాణాలు అనేక మంది మహాత్ముల చేత మనకు అనుగ్రహింపబడుతూ ఉన్నాయి. నడిచే దేవుడు అనేటువంటి పేరుతోటి కంచి పరమాచారి గారి యొక్క జీవితాన్ని మనకి గ్రంథ రూపంలో నీలంరాజు వెంకటేశ్వరరావు గారు అందించారు. అది వారే మన రామకృష్ణ మిషన్ వాళ్ళే ప్రచురించారు. శివపురాణం అద్భుతంగా ఉంటుంది. శివపురాణం వాళ్ళది. భాగవతం, ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలని మహాపండితులను పెట్టి తప్పులు లేకుండా చక్కగా మనకి తక్కువ ధరల్లో అనుగ్రహిస్తున్నారు. అంతేకాదు, స్వామి వివేకానంద సాహిత్యం, చికాగోలో సర్వమత సభలలో ప్రసంగించినటువంటి వాల్యూమ్స్, అలాగే రామకృష్ణ జీవిత చరిత్ర, రామకృష్ణ పరమహంస యొక్క బోధామృతం, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఈ గ్రంథాలన్నీ, ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తి చదవవలసినవే. తొందరలోనే మనం శారదామాత వైభవాన్ని కూడా 1-2 ఎపిసోడ్లో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే వివేకానంద స్వామి యొక్క సంక్షిప్త జీవిత చరిత్రను కూడా మనం అవలోకించే ప్రయత్నం చేద్దాం. మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు ఎప్పుడు కూడా మనకు మార్గదర్శకాలు. వారి జీవితాల్లో వారు అనుష్ఠించినటువంటి ధర్మాన్ని, పద్ధతులని, క్రమశిక్షణని మన జీవితాల్లో మనం కూడా కొంతైనా అలవరుచుకుంటే మన యొక్క జన్మలు సార్థకం అవుతాయి. జంతువునాం నరజన్మ దుర్లభం అని శంకరాచార్యులు గారు చెప్పింది మనం సార్థకత చేసుకోవాలి అంటే మనకి ఆధ్యాత్మిక భిక్ష పెట్టినటువంటి మహర్షి తుల్యులైనటువంటి మహాత్ముల యొక్క చరిత్రలు తెలుసుకోవాలి. కేవలం చరిత్ర చదివి విని వదిలేస్తే కుదరదు. దాన్ని జీవితంలో అన్వయం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే పరిపూర్ణమైనటువంటి ప్రయోజనాన్ని మనం సిద్ధించుకోగలుగుతాము అని మీతో సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ 3 భాగాలుగా శ్రీరామకృష్ణ పరమహంస యొక్క దివ్య
చరిత్రని సంక్షిప్తంగా మాత్రమే మీకు అందించగలిగాను. ఇది చాలా విస్తారమైనటువంటి చరిత్ర. 500 పేజీల పుస్తకం చిన్నా చితక కాదు. కానీ కొంతైనా మనం తెలుసుకుంటే బాగుంటుంది. ఎసెన్స్ అంటాం కదా, ఆ ఎసెన్స్ని మాత్రమే మీకు అందించే ప్రయత్నం చేశాను. మన మోహనవాణి ఛానల్ వారి యొక్క సౌజన్యంతో ఈ సందర్భంగా వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విన్నటువంటి మీ అందరికీ, 10 మందికి పంచినటువంటి మీకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలి అర్పించుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.